ప్రభునందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, ఎలాగున్నారు? బాగున్నారా? మీ కొరకు ఫీబా ఇండియా పక్షముగా ప్రతిదినం ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఒకరిని ఒకరు ప్రేమించుకునుడి అనే దేవుని వాక్యంలోంచి ఈ ఉదయకాలము మీ మధ్యన గలతీలకు వ్రాసిన పత్రిక అపోస్తుడైన పౌలు గారు 6వ అధ్యాయం 2వ వచనం మీ మధ్యన చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకని భారమును నొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి అనే వాక్యాన్ని ఈ ఉదయకాలం జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒకరికి ఒకరు వారి భారాల్ని మనము మోసేవారిగా ఉండాలి. క్రైస్తవ జీవితం ఒంటరిగా సాగించే ప్రయాణం కాదండి. ఇతరుల కష్టాలను మోయడం ద్వారా క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చుతాము అని బైబిల్ తెలియజేస్తుంది. ప్రియమైన వారలారా, మన జీవితానికి దీన్ని ఎలా అన్వయించుకుందామో ఒకసారి దేవుని వాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకుందాం. ఒకరి భారాలు ఒకరు మోయండి అని దేవుని వాక్యం గలతీ 6:2లో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. క్రీస్తు ధర్మశాస్త్రాన్ని నెరవేర్చే మార్గం ఏమిటంటే ఇతరుల కష్టాలను బాధల్ని మనము యేసు ప్రేమను అనుసరిస్తున్నాం తెలియజేయడానికి వారి బాధలను మనం పంచుకోవాలి. రెండవది, ఒకరికొకరు అవసరమైన సహాయాన్ని ఇవ్వాలి. పరస్పర సహాయంతో సంఘం బలపడుతుంది, అలాగే బంధం బలపడుతుందని గ్రహించాలి. మూడవది, ఆత్మీయ సహనం అవసరం. ఇతరుల బాధలను మోయాలంటే సహనం అవసరం. వారు చెప్పే బాధలు మనం వినాలంటే సహనం అవసరం. ఇది ఎలా కలుగుతుందంటే ఆత్మీయ సహనం ఉంటేనే ఇతరులు చెప్పేది మనం వినగలుగుతాం. నాలుగవది, దైవ ప్రేరణతో సేవ చెయ్యాలి. అపోస్తలుడైన పౌలు గలతీలు రాసిన పత్రిక 1-2 వచనాలు చదివితే, సేవకు ఆత్మను ప్రేరణగా చూపబడింది. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదంలోనైనను చిక్కుకొని ఎల్లా ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తనను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారిని తీసుకుని రావెలను. ఎవరైనా మనకి తెలిసిన వారు లోకానుసారంగా లోకంలో పాపంలోకి వెళ్ళిపోతుంటే వారికి ఏ విధంగానైనా దేవుని గురించి చెప్పాలి, మంచి మార్గంలోకి తీసుకొచ్చే ఆ పని మనం చెయ్యాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఐదవది, బాధలో ఉన్నవారిని క్షమించండి. యేసు ప్రేమను మనము తెలుసుకుంటే దేవుడు మనల్ని క్షమించినట్లు మనము కూడా ఇతరులను క్షమిస్తాం. మన స్వార్థాన్ని త్యజించాలి. ఇతరుల కోసం త్యాగం చేయడంలో క్రీస్తు స్వభావం మన ద్వారా ప్రతిఫలిస్తుంది. మన దృష్టిని మనల్ని మించిపోయే అవసరమైన వాటిని విడిచిపెట్టాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:4 ప్రకారం మనం ఈ మాటను చూడవచ్చు. బలహీనులను నిలబెట్టే బాధ్యత దేవుడు మనకిచ్చాడు. కష్టంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో, శ్రమల్లో ఉన్న వారికి రోమీయులకు రాసిన పత్రిక 15:1లో ఉన్నట్టు స్పష్టత దేవుడు మనకిస్తున్నాడు. బలహీనులకు మనము బలమినిచ్చేవారిగా ఉండాలి, సహాయం చేసేవారిగా ఉండాలి. బాధితులకు క్రీస్తులో నూతన ఆశను మనం చూపించాలి. అనేక మంది కృషించిపోతూ ఉంటారు, అనేక మంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు, అనేక మంది బాధపడుతూ ఉంటారు, అనేక మంది నిరుత్సాహంలో ఉంటారు. యేసు ప్రేమను పొందిన నీవు నేను యేసయ్యే మన మార్గమని, యేసు ద్వారానే విజయం అనే సత్యాన్ని వారికి మనం ప్రోత్సహించేవారిగా, చెప్పేవారిగా ఉండాలి.
ఆత్మీయ మార్గదర్శకత్వంలో మనము పయనించాలి. సహాయం మానవీయంగా కాకుండా ఆత్మీయంగా చెయ్యాలి. ప్రస్తుత దినాల్లో గిఫ్ట్ ఇస్తూ ఫోటో తీసుకుంటున్నాం, ఆహారం పంచుతూ ఫోటో తీసుకుంటున్నాం. కొన్ని వరకు మంచిదే, ఇతరులకు తెలియజేయడం, ఇతరులు ప్రోత్సహింపబడం మంచిదే. మోతాదుకి మించి మనం ఏం చేసినా దానికోసమే మనం చేసిన దానికి అర్థం లేకుండా ఉంటుందన్నదే దేవుని వాక్యం తెలియజేస్తుంది. ప్రార్థనలో సహకరిద్దాం. యాకోబు 5:16 ప్రకారం ప్రార్థన ప్రభావవంతమైనదని గ్రహిద్దాం. ప్రేమతో కూడిన సేవ చెయ్యాలి. మనమందరం తరచూ ఇతరుల అవసరాలు గుర్తించిన వారమై గమనించిన గుణాన్ని మనం పెంపొందించుకోవాలి. కొంతమంది దైవజనులు, కొంతమంది పెద్దవారు మన ఫేసును చూసి మనం కష్టాల్లో ఉన్నామో, బాధల్లో ఉన్నామో, ఇరుకుల్లో ఉన్నామో, కృషించిపోతూ ఉన్నామో, ఎటువంటి స్థితిలో ఉన్నామో ఆత్మీయతో వారు చెప్పేగల ఆ తలాంతుని దేవుడు వారికి ఇచ్చాడు. నిజమే, ఆత్మీయంగా బలపడితే మనం కూడా అది గ్రహించగలం. యేసు మాదిరిగా మనం ఉండాలి. ఆయన మన బాధలను మోసినవాడు. యెషయా 53:4 ప్రకారం మనము కూడా ఇతరుల బాధల్లో సహకరించే వారిగా ఉందామా? అట్టి రీతిలో దేవుడు మనల్ని నడిపించేలాగున ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో ఇతరుల భారాల్ని మనం మోసేవారిగా, పంచుకునేవారిగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆ విధంగా దేవుడు మనందరినీ నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9448058503 మరియు ఈమెయిల్ ఐడి info@fibaonline.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9480585039. ఈమెయిల్ ఐడి info@fibaonline.org.